ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము చదువు, ఉద్యోగం, అలాగే వ్యాపారంలో అధిక లాభాలు రావాలి అన్నా, సంపద పెరగాలి అన్నా, వివాహం కుదరాలి అని అన్నా గురు పౌర్ణమి రోజున చేయవలసినటువంటి పూజా విధానం చాలా క్లుప్తంగా తెలియచేయటం జరుగుతుంది నాన్న. ఈ రోజున గనక ఈ విధంగా పూజా ప్రాసెస్ అనేది చేశారు అనంటే మాత్రం తప్పనిసరిగా ఇవన్నీ కూడా సంప్రాప్తిస్తాయి, కలుగుతాయి. ఆ రోజున అంటే గురు పౌర్ణమి రోజున తెల్లవారుజామున లేచి స్నానం చేసి, అంటే ఇప్పుడు ఆడవారు అయ్యేటైతే కనుక స్నానం చేసేటువంటి బకెట్లో ఒక చిటికెడు పసుపు అనేది వేసి ఆ నీటితో స్నానం చేయాలి. అలాగే పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఆ రోజున గురు పౌర్ణమి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించటము అనేదే శుభప్రదం. పూజ గదిలో విష్ణుమూర్తి, దత్తాత్రేయుడు లేదా మీ గురువు గారి చిత్రపటము అనేటువంటిది గురువులు ఇప్పుడు కొంతమంది శంకరాచార్యుల వారిది పెడతారు, వ్యాస మహర్షిది పెడతారు. అలా మీరు ఆ గురువు గారి యొక్క చిత్రపటానికి అలా ఉంచటము, పసుపు తోటి చేసినటువంటి అక్షింతలు, పసుపు రంగు పువ్వులతోటి పూజించటము, స్వామివారికి నైవేద్యం అనేటువంటిది మాత్రం శనగలు కానీ, పాయసం కానీ, లేదా పసుపు రంగుతో చేసినటువంటి మిఠాయి అవి కానీ నైవేద్యంగా సమర్పించాలి. అలాగే చదువు, ఉద్యోగంలో విజయం కోసము పరిహారాలకు వస్తే మాత్రము ఈ రోజున పేద ప్రజలకి పుస్తకాలు, పెన్నులు దానం చేయాలి. ఓం గురవే నమః అన్నటువంటి ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మరి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటానికి గురు పౌర్ణమి రోజున రావి చెట్టు దగ్గర నెయ్యితో దీపారాధన అనేది చేసి పాలు, నీరు కలిపి అవి చెట్టు మొదట్లో ఆ వేళ్ళ దగ్గర పోయటం చాలా చాలా మంచిది. దీనివల్ల లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహము అనేది కూడా కలుగుతుంది. పూజారికి, దేవాలయంలో పూజారికి లేదా బ్రాహ్మణునికి పసుపు, శనగపప్పు, బెల్లము మరియు పసుపు వస్త్రాలు దానం ఇవ్వాలి. గురు గాయత్రి మంత్ర జపం చేయటం వల్ల కూడా జాతకంలో బృహస్పతి అనుగ్రహము అనేటువంటిది కూడా కలుగుతుంది, అది బలపడుతుంది. ఈ విధంగా రావి చెట్టు మొదటిలో కొద్దిగా నీరు, పాలు కలిపి అవి పోయటము, దీనివల్ల వ్యాపార అభివృద్ధి ఉంటుంది, సంపద అనేది కూడా బాగా పెరుగుతుంది నాన్న. ఇక విద్యార్థుల విషయానికి వచ్చేసరికి మాత్రం చక్కగా ఆ రోజున తప్పనిసరిగా సరస్వతి అమ్మవారి అష్టోత్తర శతనామావళి కావచ్చు, మరి ఆ రోజు గణపతి అష్టోత్తర శతనామావళి చదవటము, ఇవన్నీ చేయటము. అలాగే పెన్నులు, పుస్తకాలు పంచిపెట్టటము. ప్రధానంగా త్వరగా వివాహం జరగాలి అనుకున్నప్పుడు మరి విష్ణుమూర్తి దేవాలయంలో ఆ రోజున పసుపు రంగు మిఠాయిలు నైవేద్యం పెట్టించి అది పంచిపెట్టటము. శనగ గుగ్గిళ్ళు అని చెప్పేసి చేస్తాం నాన్న. శనగలు అది కేజింబావు శనగలు ముందు రోజు నానేసి మరుసటి రోజు దాన్ని ప్రాసెస్ చేయటం అంటారు శనగ గుగ్గిళ్ళు చేయటం. శనగ గుగ్గిళ్ళు చేయటంలో కొద్దిగా పసుపు అనేది వేయటం చాలా మంచిది. దీనివల్ల ఉద్యోగం ప్రయత్నం చేసేవాడికి మంచి ఉద్యోగం వస్తుంది, వివాహ ప్రయత్నం చేస్తున్నారు అన్న వాళ్ళకి మంచి సంబంధం కుదురుతుంది వీటి వలన. అలాగే మిఠాయి అనేటువంటిది కూడా చేయటము. పసుపు రంగు అనేది కలరు, అంటే ఫుడ్ కలర్ అనేది పసుపు రంగు లేదా శనగపిండితో చేసినటువంటివి, అవి తీపి పదార్థాలు, అది నైవేద్యం పెట్టటము, నైవేద్యం పెట్టి ప్రసాదం పంచటము. వీటి వలన కూడా ఎప్పుడైనా వ్యాపారంలో అధిక లాభాలనే వస్తాయి, మంచి ఉద్యోగం లభిస్తుంది, చక్కని సంబంధం కుదురుతుంది. వీలైనంత వరకు కూడా ఈ రోజున ఈ విధంగా ఆచరించటము చక్కని పరిహారం నాన్న. గురు పౌర్ణమి రోజున చేయవలసినటువంటి చిన్న చిన్న పరిహారము. అంటే ఈ పరిహారాలు ఆచరిస్తే మాత్రం తప్పనిసరిగా శుభం చేకూరుతుంది. అలాగే ఇంకా ఎవరికైనా సరే వ్యక్తిగతంగా సమస్యలు ఉన్నాయి అనంటే మాత్రం వ్యక్తిగత అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, కోర్టు సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, వ్యాపార సమస్యలు కావచ్చు, అలాగే భాగస్వామ్య వ్యాపారంలో కొద్దిమంది సఫర్ అవుతుంటారు, ఆ విషయంగా కావచ్చు. ఇలా ఎటువంటి సమస్యకైనా సరే నాన్న చక్కని పరిహారము అనేవి తెలియచేయటం జరుగుతుంది. రాలేని వాళ్ళకి ఫోన్ అపాయింట్మెంట్ అనేటువంటిది కూడా ఉంటుంది, సంప్రదించవచ్చు. అలాగే దైవిక వస్తువులు అనేకం ఉంటాయి, ఆ దైవిక వస్తువులు అనేవి కూడా కలెక్ట్ చేసుకోవచ్చు.